నేనన్నమాట కాదు కదా, ఎన్టీఆర్ గారే అన్ని కుట్రలకి కేంద్ర బిందువు నా అల్లుడనబడే ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన జామాత దశమ క్యాసెట్లో కూడా చెప్పారు కదా. ఇలా ఎన్ని కుట్రలు చేస్తావు, నీ బతుకంతా ఇంతేనా చంద్రబాబు నాయుడు? 77 ఏళ్ళు 78 ఏళ్ళు వచ్చినాయి ఈ పాడు బతుకు. ఎందుకయ్యా నీకు ఇంకా కూడా ఏం ఆశ? పాడు ఆశ. ఎన్నాళ్ళు ఏమన్నా 100 ఏళ్ళు అయితే బతకం కదా. 100 ఏళ్ళు బ్రతికినా కూడా ఒక అధము బ్రతికే కదా అది. కళ్ళు కనపడక కాళ్ళు పోయి ఏదో అన్నట్టు మతిపోయి ఇప్పటికే పోయింది అనుకో మతి. అట్లాంటి బతుకు కూడా ఒక బతికే అవుతుందా? కనీసం వెళ్లే ముందు 4 మంచి పనులు చేశాడు మాకు అని చెప్పి జనం చెప్పుకునే పని ఒక్కటన్నా చేసావా? ఇప్పటికే అవే కుట్ర రాజకీయాలు. నీ వారసుడు లోకేష్. ఈ లోకేష్ ఒక పెద్ద నాయకుడా, ఒక మేధావా? ఒక్క సబ్జెక్టు మీద 5 నిమిషాలు మాట్లాడలేనటువంటి ఒక పనికిమాలిన వాడిని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేయటానికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ కుట్రలకన్నీ తెరదీస్తావా? ఎవరిది గొడ్డల పార్టీ? చంద్రబాబు నీది కదా. నువ్వు చేసినటువంటి నీచ రాజకీయాలన్నిటి మీద ఒక్క విచారణ వేయిద్దామా? ఒక్క సిబిఐ ఎంక్వైరీ వేయిద్దామా? ఎన్టీఆర్ గారిని మరణానికి కారకుడైనటువంటి ఆ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు చంపిస్తూ ఉన్నారే. మీ వాళ్ళంతా కూడా ఒక్కడన్నా నువ్వు అరెస్ట్ చేసావా? ఇది మొదలుకొని ఎంతమందిని చంపుతావు? ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు? నువ్వు ఎట్లాంటి వాడివో నీ పార్టీని కూడా అట్లాగే తయారు చేసావు. ఇది ఎన్టీఆర్ పార్టీ కానే కాదు, నేను చెప్తున్నా, ఇది చంద్రబాబు మార్కు పార్టీ, తెలుగుదేశం. అందుకే అంత అసహ్యం నాకు నీ పార్టీ అన్నా నువ్వన్నా కూడా. ఇంత నీచానికి దిగజారినటువంటి నువ్వు ఒక నిజాయితీపరుడు, ఒక నిష్కళంకుడు, ప్రజల కోసం పేద వర్గాల కోసం పాటుపడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నావు. ఆ కుటుంబం మీద పడి, ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయినే నువ్వు విడదీసావు వాళ్ళ నుంచి. ఆ అమ్మాయిని ఒక ఆయుధంలాగా మార్చుకున్నావు డబ్బిచ్చి. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? ఈ దరిద్రం ఏంటి? అస్తమాను అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడి ఏడ్చావు, అది అబద్ధమని తేలటంతో చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరికి నోరు మూసావు. ఇంత అబద్ధమాడినటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. స్వయంగా నువ్వే చెప్పి మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతూ ఉంటారు? ఇన్ని అబద్ధాలు జగన్ గారి మీద సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ. మన స్పష్టంగా చాలా సిబిఐ కానీ 3 సార్లు పంపించావు నీ లాయర్తో, ఆమెని సునీత అని వాళ్ళందరినీ కూడా. ఏమైంది ఫైనల్గా? ఏమీ లేదు కేసులో. అసలు జగన్ గారికి భారతిరెడ్డి గారి సంబంధమే లేదని చెప్పి కోర్టే చెప్పింది కదా, సిబిఐ కోర్టు. అయినా కూడా గొడ్డల పార్టీని ఎలా మాట్లాడతావు? అసలు సిగ్గుందా నీకు చంద్రబాబు నాయుడు? ఏమాత్రమైనా సిగ్గుందా ఇలా అబద్ధాలు ఆడటానికి? స్వయంగా కోర్టులు, సిబిఐ అన్నీ చెప్పినా కూడా ఆయన లేదని మళ్ళీ అదే పాట పాడుకుంటూ నువ్వు. ఎందుకంటే నీకు మొదటి నుంచి కూడా ఈ గోబెల్స్ ప్రచారం అనేది అదో ఇష్టం కదా. నీవు పనికి మాలినటువంటి ఒక పచ్చ మందను పెట్టుకున్నావు నువ్వు, మీడియా మందని. అది ఒక పనికి మాలిన మంద. ఎందుకంటే జర్నలిజానికి ఒక పెద్ద మచ్చ నీ మీడియా కూడా. వస్తుంది మీకు, వాళ్ళకు కూడా అందరికీ రాబోతుంది. ఏంటంటే ముందుంది ముసళ్ళ పండుగ అనేది. ఇట్లాంటి ఏదో జర్నలిజము, ఇలాంటి తప్పుడు మనుషులు ఈ సమాజంలో ఉంటే సమాజం ఇప్పటికీ ఎలా భ్రష్టు పెట్టిపోయిందో అందరికీ తెలిసినటువంటి అంశమే. అందువలన త్వరలోనే మీకు ఆ వినాశకాలం అనేది దాపురించబోతుంది. ఇంకా నీ ఎత్తుగడలు, లేకపోతే నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవన్నీ కూడా బెడ్స్ కొట్టేటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు, నువ్వు ఇప్పటికైనా సరే అబద్ధాలు మానేసి వాస్తవం ఏదో అది చెప్పు. మొన్న కూడా విన్నాను నేను గొడ్డల పార్టీ. ఏంది గొడ్డల పార్టీయా? వైఎస్ఆర్ పార్టీ. ఎక్కడ ఎవరికైనా తెలుగుదేశం వాళ్ళకి మా హయాంలో, అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళకైనా అన్యాయం జరిగిందా చెప్పు చంద్రబాబు నాయుడు? ఏ ఒక్క తెలుగుదేశం వాడైనా సరే మా పార్టీ వల్ల, మా ప్రభుత్వం వల్ల బాధపడ్డాడేమో, ఇబ్బంది పడ్డాడేమో ఒక్కటి చెప్పు. ఎంతసేపు డాక్టర్ విషయం తీసుకొస్తావు? ఆ డాక్టర్ని రెచ్చగొట్టింది నువ్వు, ఆ డాక్టర్ని ప్రభుత్వమే తిరుగుబాటు చేయించింది నువ్వు, ఒక తాగుబోతూ ఒక మెంటల్ గాడిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసింది నువ్వు. వాడు రోగం ఎక్కువై చచ్చిపోతే దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం మీద నెట్టింది నువ్వు. అన్నిటికీ దరిద్రమంతా నువ్వే చేస్తావు. వాళ్ళు చావులకే నువ్వే కారకుడు అవుతావు.
మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తావు. నీలాంటి మనిషి అసలు ఉండొచ్చా ఈ సమాజంలో చెప్పు? సమాజం ఒక మంచి పరిస్థితుల్లో ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని సాధించుకోవాలి, విద్యారంగం కానీ వైద్య రంగం కానీ, అదేవిధంగా అన్ని విధాలుగా పేద వర్గాలు నిలబడాలి అనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి అద్భుతమైన పరిపాలన ఎక్కడ? ఒక దరిద్ర పరిపాలన కొనసాగిస్తూ అడుగడుగునా కూడా మత్తులో యువతనంతా నింపేస్తా, అదేవిధంగా మరి అవినీతిలో కూరుకుపోయి ప్రతి ఒక్క తెలుగుదేశం వాడు, జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ప్రజలను రోడ్డు మీద నిలబెట్టినటువంటి ఈ మీ దరిద్ర పరిపాలన ఎక్కడయ్యా? అందువలన ఎప్పటికి కూడా మీరును జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కాలేరు. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, గొడ్డలి పార్టీ నీది. ఇప్పుడున్న నీ తెలుగుదేశం పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పవిత్రుడైనటువంటి ఎన్టీఆర్ గారి పేరును ఉచ్చరించి ఆయన ఎందుకు ఆ పేరును అపవిత్రం చేస్తారు? అదే బాధపడుతుంటాను. మీ నోట ఆయన పేరు వచ్చినప్పుడల్లా నాకు బాధ కలుగుతూనే ఉంటుంది. అందువలన హంతకుల పార్టీ మీది, హత్యా రాజకీయాల పార్టీ మీది, అవినీతికి నిలయం మీ పార్టీ. నీలాంటి వాడు ఇలాంటి వాటన్నిటికీ మరి ఒక అధిపతిగా ఉండి ఇన్ని అరాచకాలు సృష్టిస్తున్నటువంటి మిమ్మల్ని ఇంకా మేము కూడా అలాగే పిలుస్తాం. రేపటి నుంచి హత్యా పార్టీ, హత్యా రాజకీయాలకు నిలవైనటువంటి పార్టీ గొడ్డలి పార్టీ మీది. అలాగే బాలకృష్ణ విషయం కూడా అందరికీ తెలిసిందే కదా. మన కుటుంబం అయినా సరే వాస్తవం మాట్లాడుకోవాలి కనుక మాట్లాడుతూ ఉన్నాము. బాలకృష్ణ ఇంట్లో మరి ఆయన మీద ఇద్దరి మీద కూడా ఒకేసారి సత్యనారాయణ గారు అదేవిధంగా బెల్లంకొండ ఇద్దరి మీద కూడా కాల్పులు జరపలేదా? వాళ్ళు కేసు పెడితే ఆ కేసు బయటికి రానియకుండా అడ్డుపడలేదా? నేను కూడా పడ్డాను. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి బతిలు ఆడుకోవాల్సి వచ్చింది. మరి అంత దారుణాలు చేసింది మన కుటుంబమే కదా. మరి గన్స్ కల్చర్ ఎవరికి ఉంది? మన దగ్గరే ఉంది కదా. మరి ఇంకెట్లా మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఎవరైనా ఏ ఒక్కళ్ళైనా ఆయన నొప్పించినట్టుగా ఎక్కడైనా చూపించు, ఒక్కడు సాక్ష్యాధారాలతో చూపించు. నీ పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి, వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాడిని తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే మీకు ఇంతకంటే సిగ్గెక్కడుందయ్యా? ఎంత దిగజారిపోయారు మీరు. అసలు విలువలు అనేది ఏ కోశాన లేనటువంటి మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా? అసలు మీరు ఆలోచించరు. అది వేస్ట్ కూడా మీకు చెప్పడం అనేది. మేమేం చెప్పినా కూడా ప్రజలకే చెప్తున్నాము. అందువలన ప్రజలారా న్యాయం ఆలోచించండి. సౌమ్యుడు ప్రజలకు మంచి చేయాలని చిన్న వయసులోనే తన సుఖాలన్నీ కూడా వదులుకొని అన్నిటినీ త్యాగం చేసి మీకోసం ఇన్ని కష్టాలు పడుతూ తండ్రిని పోగొట్టుకొని అదేవిధంగా జైలు పాలయ్యి తర్వాత బయటకు వచ్చి కూడా మిమ్మల్ని వదలకుండా మొన్న కూడా ఈవీఎంల సాయంతో గెలిచిన ఈ దరిద్ర ముఠ నిజంగా ఇంత తప్పుడు వాళ్ళు ఎక్కడా లేదు. ఇంత దరిద్రం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నిలువున కూనీ చేసి వచ్చినటువంటి వీళ్ళు మళ్ళా అక్కస్సుతో జగన్ గారిని కూడా చంపించడానికి అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఇట్లాంటి నీచుల పరిపాలన ఇంకా కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే వెనకబడిపోయింది, ఇంకా అప్పుల పాలైపోయింది. అందువల్ల అతి దారుణమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటా ఉన్నాము. ఆంధ్ర ప్రజల దురదృష్టం. ఇటువంటి వాడిని మళ్ళీ రానియకుండా రాజకీయాల్లో చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.